దండం పెట్టి దండేసినాము కోత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి. నిజాం కాలంలో కూడా రెడ్ల గొప్పతనాన్ని గుర్తించి భవిష్యత్తులో వచ్చేటోళ్లు చేస్తారో చెయ్యరో అనే అనుమానంతో హ్యాబిట్స్ లో మన బిడ్డలు చదువుకోవడానికి ఆ కాలంలోనే రెడ్డి హాస్టల్ ను ప్రారంభించినందుకు లక్షల మంది రెడ్ల బిడ్డలు గ్రామాలలో చదువుకోవడానికి అవకాశం లేకపోతే హైదరాబాద్ కు వచ్చే హ్యాబిట్స్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి హాస్టల్లో ఉండుకొని చదువుకొని లాయర్ లైన్, డాక్టర్ లైన్, ఇంజనీర్ లైన్, జడ్జి లైన్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కూడా అయిన రెడ్డి హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆయనకు ఆ దూరదృష్టి లేకపోయి ఉంటే ఈ హైదరాబాద్ నడిపొడ్డున గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయం చేసుకునే భూమిని నమ్ముకున్న భూమి పుత్రుల బిడ్డలు హైదరాబాద్ లో చదువుకోవడానికి అక్కడ ఏర్పాటు చేయకపోయి ఉంటే ఎంతో మందిని నాయకులను కోల్పోయి ఉండేటోళ్ళము. ఈ తెలంగాణ రాష్ట్ర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ దురంధరుడు మర్రి చెన్నారెడ్డి లాంటి కూడా రెడ్డి హాస్టల్ నుంచి వచ్చిన విద్యార్థులే అన్న సంగతిని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక్క మంచి ఆలోచన చేస్తే మన సమాజం తరతరాలుగా దశాబ్దాలుగా ఆ రెడ్డి హాస్టల్ నుంచి తయారైన వాళ్ళు ప్రపంచంలో నలుమూలలా ఈ రోజు పని చేస్తున్నారు, గుర్తింపు తీసుకొచ్చిండ్రు, జాతీయ స్థాయిలో ఎదిగిండ్రు. ఇక రెండవది రాజకీయాల గురించి ఆలోచన చేయాల్సి వస్తే ఈ దేశానికి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి అయింది. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా కాసు బ్రహ్మానందరెడ్డి పనిచేసాడు. ఈ రాష్ట్రానికి గాని ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో గవర్నర్లుగా చాలా మంది సత్యనారాయణ రెడ్డి లాంటి రెడ్డిలు గవర్నర్లుగా చేశారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నీ మంత్రివర్గం మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కదా అని ఒక మీడియా మిత్రుడు ప్రశ్న అడిగితే నా కేబినెట్ లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అంత నీతి మంత్రుడు ఉన్నాడని కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్పాడు. ఆనాడు దేశంలో ఎంతో మంది రాజీవ్ గాంధీ గారి కేబినెట్ లో ఉన్న నీతికి నిజాయితీకి నిలువుటెత్తు అర్థం పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని చెప్పిన చరిత్ర మన రెడ్డి నాయకులకు ఉన్నది. ఇక మర్రి చెన్నారెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలలో వ్యూహాలు గాని ఎత్తుగడలు గాని పన్నడంలో ఢిల్లీ గద్దె మీద ఉన్నోళ్ళను కూడా గడగడలాడించడంలో మర్రి చెన్నారెడ్డికి సాటి వచ్చిన వాళ్ళు లేరు అని చెప్పి ఈ రోజు కూడా మనం చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాదు, ఉత్తమ పార్లమెంటేరియన్ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి, ప్రణబ్ ముఖర్జీ లాంటి పార్లమెంటేరియన్లకు పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్ వస్తే మన రెడ్డి బిడ్డ జైపాల్ రెడ్డికి ఒక్కరికే మొత్తం దక్షిణ భారతదేశంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చిన నాయకుడు కూడా మనలో ఉన్నాడు. గౌరవనీయులు మల్కాజ్గిరి ఎంపీ గారు శ్రీ అదే కాకుండా రాజకీయాలను పక్కన పెడితే కమ్యూనిస్టు ఉద్యమాలలో పుచ్చలపల్లి సుందరయ్య, నక్సలైట్ ఉద్యమాలలో కొండపల్లి సీతారామయ్య, నక్సలైట్లలో నల్లా ఆదిరెడ్డి ఉండొచ్చు, సంతోష్ రెడ్డి ఉండొచ్చు, పటేల్ సుధాకర్ రెడ్డి ఉండొచ్చు, ఆర్కే ఉండొచ్చు, ఎంతో మంది ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డలు రెడ్ల నుంచి పుట్టినోళ్లే పేద ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించిన చరిత్ర మనకున్నది. తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు మిత్రుడు రామరెడ్డి చెప్పాడు. అంతెందుకు ఈ సందర్భంగా అన్న సంఘాన ఉన్నాడు ఇక్కడ వేదిక మీద. ఈ దేశంలో పివి నరసింహారావు గారిని పార్లమెంటులో ఓడించి భారతీయ జనతా పార్టీకి 2 సీట్లుంటే
దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి 2 సీట్లుంటే 1 సీటు మన సంగారెడ్డి అన్న హన్మకొండ నుంచి మన రెడ్డి బిడ్డ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహించాడు. వారు ఓడించింది ఎవరినో కాదు, ఇంతకుముందు పెద్దలు చేసి దివాకర్ రెడ్డి గారు చెప్పిన పివి నరసింహారావు గారిని ఓడించిన పెద్దలు కూడా మన మధ్యలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఒక మాట చెప్పాలి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎంతో మంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసిండ్రు. అందులో మన కోట మన వాటా కూడా ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, ఎర్రకోటకు ఎదురుగా ఉరిపొయ్యలకు ఏలాడబడ్డ యాదిరెడ్డి రంగారెడ్డి బిడ్డ తెలంగాణ కోసం ఆత్మ బలిదానం ఢిల్లీకి పోయి చేసుకున్నాడు. మరి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎక్కడున్నదో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒకనాడు ఈ రాష్ట్రానికో లేకపోతే గవర్నర్ గానో